ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకంగా అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడు నిరసన తెలిపారు. రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులతో చర్చలు జరిపారు. అయితే తను కోరిన సమాచారం రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా నిరసన తెలిపింది విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రైవేటు బస్సులకు రవాణా శాఖ అడ్డగోలుగా అనుమతులిస్తుందని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ముడుపులకు ఆశపడి ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు పెద్ద ఎత్తున అవినీతితో తమ వ్యాపారాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఎపిసోడ్ కలకలం రేకెత్తించడంతో ఏపీ కేశినేని నాని సహా ఇతర ప్రజాప్రతినిధులు రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చర్చలు జరిపారు. అయితే చర్చల అనంతరం తమ భేటీ విఫలమైందని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ప్రైవేటు బస్సులకు అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతిని జరుగుతుందని, తన నిర్దిష్ట వ్యాఖ్యలపై సరైన సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తాను విజయవాడ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ్ ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార పార్టీ రోడ్డుకెక్కడం, అంతేకాకుండా ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా కేసుని ప్రకటించడంపై టీడీపీ నేతల్లో కలకలం రేకెత్తి. అది సంగతి.